నమస్తే దోస్తులు. ఏం చేయాలో అర్థం కాక అట్లా బయటికెళ్ళిన్నే. అట్లా బయటికెళ్తే ఒక దుకాణం కనబడ్డది. ఇక అందులోకి పోతే మొత్తం చేపలే. అంత ఎక్కడ లేనంత ఎప్పుడు చూడలే మరి నేనైతే. అన్ని రకాల చేపలు ఉన్నాయి. జెల్ల చేప, బొచ్చ, రవ్వ, ఇంకా మనకు తెలిసినవి తెలివని చిన్న చేపలు, పెద్ద చేపలు, ఒరిని అవ్వ రొయ్యలు కూడా ఉన్నాయి కాక. ఆ రొయ్యలలో మళ్ళీ రకాలట. టైగర్ ప్రాన్స్ అంటాడు ఒకడు, ఒకడు నార్మల్ ప్రాన్స్ అంటాడు, ఒకడు పప్పు ప్రాన్స్ అంట. మరి అదేందో తెలియదు ముచ్చట. ఇక ఈ చూసుడుతోని అసలు ప్రిపేర్ అయి పోలే కానీ ఏదో ఒకటి తీసుకుంటే మంచిగా ఉంటుందని ఇంటికి ఇంత రొయ్యలు పట్టుకొని వచ్చింది. ఆ రొయ్యలతో ఏం చేసిన అనేది నేను మీకు చూపెడతా, ఓకేనా? రొయ్యల్ని మంచిగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకొని అందులో ఏమేమి వేసిన నేను కారము, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ ముద్ద మంచిగా చేయితోనే వాటిని విసుక్కుంటా. అంటే గదే మసాజ్ మ్యారినేషన్ చేస్తాం. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మంచిగా మసాలాలు ఏమేమి వేసినామో అన్నీ ఒక్కొక్క దానికి పట్టేటట్టు మంచిగా మసాజ్ చేసుకోవాలి. ఇట్లా మసాజ్ చేసుకొని అర్ధగంట పక్కకు పెట్టాలి. ఇప్పుడు నేను ఏం చేసిన అంటే అందులోకి వెళ్ళి సగం తీసి ఇగో ఇప్పుడు చూపెడతాను చూడు. ఒక్క రొయ్యని ఇట్లా మధ్యలోకి వెళ్ళి 2 లెక్క చేసుకోవాలి. ఈడేంద్ర బాబు నీ అవ్వ ఈ రొయ్యలు కకృతి పడి ఒకదాని 2 డబుల్ చేస్తాడని అనుకునేరు. అందుకు కాదు, అది అట్లా చేస్తే ఫ్రై మస్తు క్రిస్పీగా వస్తుంది, మస్తు టేస్ట్ ఉంటుంది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ఒక అల్లం వెల్లిగడ్డ ముద్ద, ఇంత బియ్యం పిండి, ఇంత మక్క పిండి, చేపల మసాలా, ఇంత ధనియాల పౌడరు వేసి మళ్ళా ఇక మన కథ తెలుసుగా ఒకటే. నిమ్మకాయ కూడా వేయాలి మర్చిపోయినా. ఇంత కొత్తిమీర కూడా వేసి పడేయరు. ఇక వేసి మంచిగా మసాజ్ చేయాలి. మన కాన్సెప్ట్ ఫస్ట్ ఏంటిదంటే దానికి మంచిగా మ్యారినేషనే. దానికి మంచిగా పట్టించేటట్టు చేసుకొని మంచిగా కలుపుకొని ఇక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి అందులో నూనె వేసుడే. ఆ నూనె కొంచెంసేపు మంచిగా వేడైన తర్వాత మంచిగా మ్యారినేషన్ చేసుకున్న రొయ్యలని అందులో చూపించిన విధంగా మంచిగా వేసుకోర్రి. అట్లా వేసుకొని ఒక్కొక్కటి అంటకుండా మళ్ళీ అంటుతే అంత ముద్ద అవుతుంది. మళ్ళీ అది పరేషాన్ అవుతుంది. మళ్ళీ అటు ఇటు చేస్తే అది మొత్తం ఇప్పుడు ఎట్లయితే వేసినో అట్లా వేసుకొని చిన్నగా ఇట్లా కలుపుకుంటా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకున్నాం అనుకో మస్తు ఉంటాయి. నేను చెప్తానగా ఇది తిన్నా కిర్రాకుండే. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా మీకు ఇంకేమన్నా కావాలి అనుకుంటే కొంచెం కాజులు మస్తు ఉంటాయి. టేస్ట్ అయితే కిరాకున్నది. తప్పకుండా ట్రై చేయండి, అస్సలు మిస్ చేయద్దు. నేను మరీ చెప్తాను. ఒకసారి తిని అయితే చూడుర్రి. ఇది ఇగో ఇట్లా తీసేసుకొని పక్కకు పెట్టుకున్నాడే. గంతే, రొయ్యల ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం రొయ్యల కూర ఎట్లా చేస్తారో చెప్తాను నేను. ఇక ఆల్రెడీ ఫ్రై చేసిన నూనెల్నే కూర కూడా చేద్దాం. ఆల్రెడీ స్టవ్ ఆన్లోనే ఉన్నది, నూనె కూడా వేడిగానే ఉన్నది. ఏ గిన్నెలో మసాలాలే వేసి పడేసిన. మసాలాలు అంటే మళ్ళీ మీరు అల్లిపిల్లి అయ్యారు ఈడేమో వేసిండ్రా అని చెప్పి అంతేం కాదు. 2 లవంగాలు, ఇంత షాజీరా, దాల్చిన చెక్క వేసుకున్న తర్వాత 2 ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లిగడ్డ ముద్ద, ఇంత పసుపు వేసుకొని గిరగిర తిప్పుకోరు. ఇప్పుడు నేను ఎట్లా తిప్పుతానా గట్లా మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాదు, నార్మల్గా తిప్పుకొని కొంచెం నూనె చిట్ అన్న తర్వాత, అంటే నూనె మనకు కనబడుతుంది అట్లా ఉన్న తర్వాత ఆ రొయ్యల్ని కూడా అందులో వేసుకొని మంచిగా కలుపుకోరు. కొంచెం మంచిగా కలుపుకొని మూత పెట్టుకోరు. ఒక 5 నిమిషాలు అట్లా వదిలేస్తే మొత్తం వాటర్ అనేది నీళ్ళన్నీ మొత్తం వెళ్ళి నూనె కనబడుతుంది మనకు. ఇక కనబడుతుందిగా అని చెప్పి అంత తీయకుర్రి. తగ్గించుకుంటే మంచిది. 2 టమాటాలు కట్ చేసుకున్న 2 టమాటాలను వేసుకోర్రి. ఇంత ఉప్పు వేసి మళ్ళీ 2 సార్లు కలుపుర్రి. మళ్ళీ మంచిగా 2 సార్లు కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు అట్లా వదిలేయండి. 5 నిమిషాలు మంచిగా ఉడికితే మనకు టమాటాలు కూడా ఉడకాలి. 5 నిమిషాల తర్వాత మూత తీస్తే చూడు టమాటాలు అయితే ఇంకా ఉడకలే. ఇంకో 5 నిమిషాలు అట్లనే పెట్టాలి. చూడు 5 నిమిషాల తర్వాత మూత వేసినా. ఇప్పుడు చూసినావుగా అర్థమవుతుందిగా. టమాటాలు మొత్తం ఉడికినాయి. ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే దీంట్లో మళ్ళీ ఇంత కారం వేసుకోవాలి, ఇంత ధనియాల పొడి వేసుకోవాలి, ఈ చేపల మసాలా ఉన్నది కదా అది కూడా కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే మనం ఫస్ట్ మ్యారినేషన్లో అట్లా లైట్గానే అంటించినాం అన్నట్టు, దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వేయాలి. ఇప్పుడు వేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది. ఇట్లా వేసుకొని 2 నిమిషాలు అట్లనే చిన్న మంట మీద ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి మంచిగా కింద నుంచి కలుపుకుంటా. కింద అడుగంటిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఒక గ్లాసెడు నీళ్ళు పోసుకోర్రి. నీళ్ళు పోసుకొని మంచిగా కలిపి
ఇంత కొత్తిమీర వేసుకోర్రి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేయర్రి. ఇక ఆ 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే అగో చూడుర్రి ఎట్లున్నది, మంచిగా గ్రేవీకి గ్రేవీ, కూర రొయ్యకు రొయ్య, సూపర్ ఉన్నది. ఇక తలిగిచ్చుడే, నేను పోయి తలిగిస్తా. తగలబెట్టండి సార్. బాయ్ మరి, దావత్ దిల్సే. బాయ్ తప్పకుండా ట్రై చేయండి.